గణితం కష్టమనిపిస్తుందా? ఇక టెన్షన్ అవసరం లేదు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక గణిత శాస్త్రం యాప్ S-Weekend Focus యాప్ గణిత శాస్త్రాన్ని సులభతరం చేయటంలో నూతన విప్లవం. ప్రతి టాపిక్ కి తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన, డిజిటల్ వీడియో క్లాసులు, పరీక్షలు, ర్యాంకప్ మరియు వివరణ, అధ్యాయం వారీగా ప్రశ్నలు మరియు సమాధానాలు, ఏ భారతదేశ భాషలోనైనా మార్చుకునే అవకాశం, ప్రతి గణిత సందేహానికి తక్షణ సమాధానం, AI తో అనుసంధానం. 6వ తరగతి నుండి NTSC, ఒలింపియాడ్, IIT JEE, EAP సెట్, గవర్నమెంట్ జాబ్స్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్. ప్రతి టాపిక్ కి ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మోడల్ పేపర్లు కూడా ఉన్నాయి. అందుకే S-Weekend Focus యాప్ తో గణితం చాలా ఈజీ. విద్యార్థుల గణిత భయాన్ని తొలగించండి, వారిని విజయం వైపు నడిపించండి. మీరు కూడా ప్రయత్నించండి. ఫలితాలు మీ ముందే కనిపిస్తాయి. ఎందుకంటే అన్లాకింగ్ ది మిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్. మీ సెల్ ఫోనే మీ క్లాస్ రూమ్. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా క్లాసులు చూడవచ్చు, వినవచ్చు, పరీక్షలు రాయవచ్చు. గురువులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఒకే ఒక పరిష్కారం. S-Weekend Focus యాప్. మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని సులభతరం చేయటమే S-Weekend Focus యాప్ లక్ష్యం. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అందించటమే S-Weekend Focus యాప్ స్వప్నం. డౌన్లోడ్ నౌ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. S-Weekend Focus యాప్. We are all warriors. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం S-Weekend Focus యాప్ ఇన్స్టాల్ చేసేటటువంటి మెథడ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం సెర్చ్ బార్లో YESWECAN ఒకటే వర్డ్ S-Weekend స్పేస్ ఫోకస్ అని మనం టైప్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఫోకస్ S-Weekend అని ఒక బల్బ్ ఆకారంలో ఒక యాప్ అనేది వస్తుంది. దానిని మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత మీరు ఓపెన్ చేసినట్లయితే ఇట్లా వెల్కమ్ బ్యాక్ అని సైన్ ఇన్ ఆర్ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది. సో మనం కొత్త వాళ్ళం కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళాలి. అప్పుడు వెల్కమ్ టు ఫోకస్ అని వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలి. ఒకటేంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి పెట్టాలి, తర్వాత మీ పేరు టైప్ చేయండి, తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ముందుగా మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత మంత్ని సెలెక్ట్ చేసి డేట్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది టైప్ చేయాలి. మన అప్లోడ్ ఫోటో, మీ ఫోటో అప్లోడ్ చేయండి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్టు, మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే అది మీ యొక్క డిస్టిక్ నేమ్ అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ రిఫరల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిఫరల్ ఇన్ఫర్మేషన్లో మీరు P120869-2537 అనేటటువంటి నెంబర్ని ఆ రిఫరల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చినట్లయితే మీకు కోర్సులో 50% డిస్కౌంట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పు లేకుండా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఒకసారి చేయాలి. తర్వాత సెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఒకేలాగా ఉండాలన్నమాట. అప్పుడు మీరు రిజిస్టర్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. అది మొత్తం క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో మనం స్కాలర్షిప్లు, స్టేట్ అండ్ సెంట్రల్ స్కాలర్షిప్లు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మంచి గుడ్ కొటేషన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకి క్లాసెస్ ఇక్కడ ఏం లేవు అనమాట. సో ఇప్పుడు మనం ఆ క్లాసెస్ని మనం కోర్స్ తీసుకోవాలనుకోండి 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు, అప్పుడు మీరు బైలోకి వెళ్ళాలి. బైలోకి వెళ్ళిన తర్వాత NCERT మ్యాథమెటిక్స్ 11 to 12 అని ఉంది కదా, అక్కడ వ్యూ కలెక్షన్ దగ్గర మనం ట్యాప్ చేయవలసి ఉంటుంది. అలా ట్యాప్ చేసినట్లయితే మీకు కోర్సు క్లాస్ వైజ్గా కోర్సెస్ అనేది వస్తాయి. మీరు ఇంటర్మీడియట్ కావాలనుకోండి, ఇంటర్మీడియట్ కంటెంట్ వ్యూ దగ్గర మీకు చాప్టర్ వైజ్ అనేది వచ్చేస్తాయి అన్నమాట.
మీరు ఈ యాప్ని ఫోన్లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. అప్పుడు అక్కడ www.focus.co.in అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా డీటెయిల్స్ అన్నీ వస్తాయి కోర్స్ గురించి. మరి అదేవిధంగా కోర్స్ ప్రైస్ వచ్చేపాటికి 4000. మీరు రిఫరల్లో పెట్టుకున్నారు కాబట్టి మీ యొక్క డిస్కౌంట్ 50%తో 2000 పోతుంది. అప్పుడు 2000కు మాత్రమే మీరు 18% GST పే చేయాలి. టోటల్ ఫీజు వచ్చేపాటికి 2360 రూపాయలు. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసేసిన తర్వాత మీరు అన్ని పద్ధతులు అంటే యూపీఐ ఉంటుంది, తర్వాత ఫోన్పే ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మీకు అన్ని ఆప్షన్స్ కూడా పేమెంట్కి అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అలా పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకున్నారు కదా, ఆ కోర్సుని మీరు ఇక్కడ స్టార్టింగ్లోకి రావాలి. వచ్చినప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయవలసి ఉంటుంది యాప్ని. అప్పుడు మీరు NCERT 11 క్లాస్ని తీసుకున్నారు కదా, మీరు ఎప్పుడు తీసుకున్నారు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది దాంట్లో వస్తుంది. తర్వాత మీరు ఆల్ ఇన్ వన్లోకి వెళ్తే క్లాసెస్, ఎగ్జామినేషన్స్, క్లియర్ యువర్ డౌట్ అనేది 3 ఆప్షన్స్ అనేది మనకు బయటకు వస్తాయి. అప్పుడు క్లాసుల్లో మనం ఇంటర్మీడియట్కి ఫీజు పే చేసాం కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ క్లాసెస్ అక్కడ మనకి ఫోల్డర్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ బుక్ ర్యాంక్ అప్ అని చెప్పేసి మీరు అక్కడ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని మీరు క్లిక్ చేసి వినవచ్చు. Good morning students, welcome back to the session NCERT class 11 mathematics and our topic is sets. మనం రోజు 1 గంట సేపు వ్యాయామం చేసాం, ఎక్సర్సైజ్ చేస్తే రేపటికే మన వెయిట్ లో డిఫరెన్స్ కనిపిస్తుందా? లేదు కదా. ఈ పూట మనం తినే పౌష్టికాహారం రాత్రికి రాత్రే మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుందా? లేదు కదా. ఒక్క ప్రయత్నంతోనే మన లక్ష్యం ఎప్పుడు కూడా నెరవేరదు. అంటే ఏదో ఒక్క రోజు చేసేసి అయిపోయింది, దీని నుంచి మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ని ఆశించకుండా మనం చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అలా చేస్తే మన కలలను నిజం చేసుకోగలుగుతాం. మనం ఏదైతే లక్ష్యాలు అనుకుంటామో వాటిని చేరుకోగలుగుతాం. కాబట్టి ఒకరోజు బాగా కష్టపడిపోయి ఒకరోజు బాగా ప్రాక్టీస్ చేస్తే ఏ రిజల్ట్ కూడా లైఫ్లో రాదు. సో మనం లాస్ట్ క్లాస్లో మిస్సలేనియస్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో దాంతో మనకు అకాడమిక్ పరంగా అడిగే సో ఈ విధంగా మనం క్లాసులు అనేది ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ గా మనం వినడానికి అవకాశం ఉంది. మరి అదే విధంగా ఇంకొక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఎగ్జామినేషన్స్. ఆల్ ఇన్ వన్ లోకి వెళ్ళి ఇందాక క్లాస్ చూసాం కదా, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లోకి వెళ్తే అక్కడ ఇంటర్మీడియట్ క్లిక్ చేయండి. ఇందాకలాగా చాప్టర్ వైజ్గా అన్ని ఫోల్డర్స్ వస్తాయి. మీకు ఏ చాప్టర్ అయితే ఉంటుందో ఆ చాప్టర్ని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఆ చాప్టర్ని క్లిక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా కానీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్స్లో మీరు ఆ ర్యాంక్ అప్ కానీ టెక్స్ట్ బుక్ కానీ క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ మీకు రాకపోతే దాని మీద మీరు ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేయగానే దాని ఆన్సర్ అనేది కింద వచ్చేస్తుంది. ఈ ఆన్సరు మనకు భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు కూడా మారిపోతాయి. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఆ యొక్క లాంగ్వేజ్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవటానికి, ఈజీగా అర్థం చేసుకోవటానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ఉంటే మీకు ఏమవుతుందంటే ఇమీడియట్ రెఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి ఆల్ ఇన్ వన్లోనే థర్డ్ పాయింట్ క్లియర్ యువర్ డౌట్. ఈ క్లియర్ యువర్ డౌట్ అనేది మీకు క్లాసు దీంట్లో ఉంటాయి, ఎగ్జామ్స్ దీంట్లో ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క AI టూల్లో మీకు క్వశ్చన్ ఇచ్చేసినట్లయితే దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కావాల్సింది మీ యొక్క క్వశ్చన్ అక్కడ టైప్ చేయాలన్నమాట. టైప్ చేసేసి మీరు ఓకే బటన్ అనేది ప్రెస్ చేసేస్తే మీకు ప్రాసెసింగ్ చేసేసి అక్కడ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీరు ఈక్వేషన్స్ రాయటం కష్టంగా ఉంది, పెన్నుతోనే ఒక పేపర్ మీద రాసుకొని ఇక్కడ ఫోటో అనేది ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసి
మీ సెల్ ఫోన్లో ఫోటో తీసేసుకొని అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి ఆ ఈక్వేషన్ నుంచి మీకు ఏవైతే కావాలో దానికి మీ క్వశ్చన్ అడగాలి. అప్పుడు దానికి అది ప్రాబ్లం సాల్వ్ చేసేసి మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఏదైనా ఎర్రర్ కానీ ఏదన్నా మీ ప్రొఫైల్ కానీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు అది మూల మీదకి రైట్ సైడ్ కార్నర్లోకి వెళ్ళిపోయి ఎడిట్ ప్రొఫైల్ అని కొట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ టు డాష్ బోర్డ్ అంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తాం. అప్పుడు మళ్ళీ క్లిక్ చేసి ఒకవేళ మీకు లైవ్ క్లాసెస్ అనేది ఇస్తాం. ఆ లైవ్ క్లాసెస్ షెడ్యూల్ ఎప్పుడు ఏంటనేది మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం డాష్ బోర్డ్ని క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.